నరరూప రాక్షసులా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల కోడ్ వచ్చినా కూడా వైసీపీ నేతల ఆగడాలు కట్ట పడలేదు. వైసీపీ నేతల దురాగతాలకు బడుగు బలహీన వర్గాలు బలవుతున్న విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసింది. కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో కొత్త మాధవరంలో చేనేత సామాజిక వర్గానికి చెందిన పాలా సుబ్బారావు, పద్మావతి, వినయ్ వైసీపీ అరాచకాలకు బలవటం బాధాకరం. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆస్తులకు రక్షణ లేదన్న విషయం మరోసారి స్పష్టంగా బట్టబయలైంది. మరి అదేవిధంగా నిరుపేదైన పాల సుబ్బారావు 3 ఎకరాల భూమిని అక్రమంగా రికార్డు మార్పించి చేజిక్కించుకున్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే తన అనుచరులతో పోరాడలేక నిండు కుటుంబం ఆత్మహత్యలకు పాల్పడడం జరిగింది. ఇది ముమ్మాటికి వైసీపీ ప్రభుత్వం చేసిన హత్యలనే భావించాల్సి వస్తుంది. సంఘటన జరిగి 24 గంటలు గడుస్తున్న ఇంతవరకు ముఖ్యమంత్రి స్పందించకపోవటం దేనికి సంకేతం అనేది కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన అడుగుతూ ఉన్నాం. వైసీపీ నేతల ఆగడాలను ఎదురొడ్డి పోడలేక సామూహికంగా హత్యలకు పాల్పడుతున్నామని సుబ్బారావు రాసిన సూసైడ్ లెటర్లో ఏం సమాధానం చెప్తారు? గుట్టుమిట్ట రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 2187/2లో 3.10 సెంట్లు ఎకరాల భూమిని రికార్డులు మార్పు చేయడం వెనుక వైసీపీ అనుచరులు వాళ్ళ ప్రమేయం ఉన్న వాస్తవం కాదని సందర్భంగా అడుగుతామన్నాం. వైసీపీ నేతల ప్రమేయంతో మార్చిన రికార్డులను తిరిగి పునరుద్ధరించమని అరిగేలా తిరిగినా కానీ కనికరించకుండా వేధింపులకు గురి చేయటం జరిగింది. మరి ఇలాంటి పైశాచికమైనటువంటి దాడులు, హత్యలు మరి బడుగు బలహీన వర్గాల మీద ఈరోజు మరి ఎన్నికల కోడ్ ఉన్నా కూడా ఒక పేద చేనేత కుటుంబం వారి యొక్క ముగ్గురిని కూడా పొట్టన పెట్టుకోవటం దారుణం. ఇది వైసీపీ హత్యలు చేసేందుకని భావించాల్సి వస్తుంది. మరి ఈ సందర్భంగా ఆ సుబ్బారావు గారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రగాఢ సంతాపం తెలియపరుస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క చేనేత వర్గాలని ఏ విధంగా హింసించింది ప్రజల్లోకి తీసుకువెళ్తాం, ప్రభుత్వాన్ని ఎండగడతాము, ఎలాంటి సందేహం లేదు. వాటిని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసి మరి వాళ్ళకి తగిన శిక్ష పడే విధంగా చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తామన్నాం. అందరికీ నా నమస్కారం. చాలా దురదృష్టకరమైన విషయం ఇది. ఒక చేనేత కార్మికుడు, బీసీ వర్గానికి చెందిన పాల సుబ్బారావు గారు అన్ఫార్చునేట్లీ అతను రైల్వే ట్రాక్ మీద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన కడప జిల్లా ముఖ్యమంత్రి జగన్ గారి సొంత జిల్లాలో జరిగిన ఈ దుర్ఘటన మాధవరం అనే గ్రామము, ఒంటిమిట్ట మండలము, రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గము, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ దుర్ఘటన జరిగింది. భర్త చనిపోయాడని, ఆత్మహత్య చేసుకున్నాడని, తన సొంత తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని ఆ బాధని తట్టుకోలేక అతని భార్య పద్మావతి గారు, అతని బిడ్డ వినయ ఇద్దరు ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. చాలా బాధగా ఉంది. యావత్తు తెలుగుదేశం పార్టీ ఈ బాధలో వాళ్ళతో, ఆ కుటుంబ సభ్యులతో ఉన్నాం. మేము వాళ్ళని ఆదుకుంటాము.
ఈ చట్టం చేసిన, ఈ వైసీపీ చేసిన ఈ హత్య ఇది. జగన్ రెడ్డి గారు ఈ చట్టం ఏదైతే చేశారో, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, భూ హక్కు చట్టం ద్వారా కూడా మర్డర్లు చేస్తున్నారు. ఫిజికల్ మర్డర్లే కాదు, చట్టం ద్వారా కూడా మర్డర్లు చేస్తున్న నేపథ్యం మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇందాక పెద్దలు చెప్పినట్టు పాలా సుబ్బారావు గారు బీసీ వర్గానికి చెందిన వ్యక్తి, చేనేత కార్మికుడు. అక్కడ హైవే ఎక్స్పాన్షన్ చేస్తున్నారు, 4 లేన్ ఎక్స్ప్రెస్ వే కడుతున్నారు అనే అంశం మీద ఆయన భూములు ఏదైతే 3 ఎకరాల 10 గుంటలు 10 సెంట్లు భూమి ఉందో ఆ పక్క నుంచే ఎక్స్ప్రెస్ హైవే పోతుందని రేట్లు పెరిగిపోయాయి. ఇప్పుడు అక్కడ రేట్లు ఎకరానికి 1 కోటి రూపాయల కంటే ఎక్కువ రేట్లు పెరిగిపోయినాయి. ఈ రేట్లు పెరిగిపోయారని అతన్ని వైసీపీకి చెందిన పార్టీ లీడర్లు అందరు కలిసి ఈ భూమి మాకు ఇచ్చేసేయని ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ ఒత్తిడికి ఆయనకు వంగలేదు. ఆయన బాధపడి వాళ్ళు చేసిన అగత్యాలు భరించలేక పాపం వాళ్ళు చేసిన అగత్యాలు ఏంటంటే, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో, భూ హక్కు చట్టం అనేది ఏదైతే కొత్తగా జగన్ రెడ్డి గారు తీశారో అది వాడుకుంటూ అతని రికార్డులో అతని పేరు మార్చేసి పాల సుబ్బారావు గారికి ఉన్న భూములని వాళ్ళ పార్టీకి, వైసీపీకి చెందిన పార్టీకి చెందిన వెంకట చలపతి అనే ఒక వ్యక్తి అతని భార్య పేరు మీద ఇల్లీగల్గా కంప్యూటర్స్ వాడుతూ రికార్డు మార్చేసి ఆ ల్యాండ్ అంతా మార్చేశారు. మీ భూమి దాని మీద వచ్చిన రిజల్ట్ మనం చూస్తున్నాం. ఆ ప్రింటౌట్ ఇది, మీ భూమి ప్రింటౌట్లో చూస్తే అక్కడ క్లియర్గా ఇక్కడ రాసుంది, కట్ట శ్రావణి, భర్త సుబ్బారాయుడు అని క్లియర్గా పేరు మార్చేశారు. అంటే భూ కబ్జా చేశారు. ఎవ్వరికీ తెలియకుండా కంప్యూటర్లో ఒక సింగిల్ ప్రెస్ ఆఫ్ బటన్తో ఒక చేనేత కార్మికుడు భూమి 3 ఎకరాలు కబ్జా చేసేసారు వైసీపీ వాళ్ళు, వైసీపీ లీడర్లు. దానికి మనం చూస్తున్నాము ఇప్పుడు. అది తట్టుకోలేక పాపం బీదలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు భూములన్నీ ఎక్కడెక్కడో మొత్తం యావత్తు ఆంధ్రప్రదేశ్లో మనకి ఇంకా కంటికి కనిపించలేదు. ఎన్ని వందలు, ఎన్ని వేలు, ఎన్ని లక్షల ఎకరాలు ఈ మాదిరిగా ల్యాండ్ గ్రాబింగ్ చేస్తూ, టైటిలే మార్చేస్తూ, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక ఇల్లీగల్ యాక్ట్, ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్ యాక్ట్. ఇది దీనివల్ల ఏం జరుగుతుందో మనం చూస్తూ వస్తున్నాం. పేదలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎక్కడెక్కడ ఏ మారుమూల ప్రాంతాల్లో ఎంతమందికి అన్యాయం జరుగుతుందో మనకి అర్థం కావట్లే. వస్తాయి అన్ని డీటెయిల్స్ మెల్లిమెల్లిగా బయటకు వస్తాయి. తెలుగుదేశం పార్టీ డీటెయిల్స్ అన్ని గ్యాదర్ చేస్తుంది. చేసి ముఖ్యంగా పాల సుబ్బారావు గారి కుటుంబాన్ని మేము ఆదుకుంటాము. రెండవది, ఈ యాంటీ కాన్స్టిట్యూషనల్ యాక్ట్ ఏదైతే ఉందో, ఇది కేవలం ఈ యాక్ట్ తీసుకురావడం వెనకాలే ఒక చెడు కుట్ర ఉంది. పేదల భూములని కబ్జా చేయడానికే ఈ యాక్ట్ తయారు చేస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఎన్ని రోజులు చూడము. త్వరలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఏర్పాటు చేసినప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని సవరణ చేయడము, లేదా తీసివేయడము, కొత్త చట్టం తీసుకురావడము ఏదో ఒకటి జరుగుతుంది. ప్రజలకు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలకు న్యాయం చేస్తాం. ఎటువంటి అన్యాయాలకి మేము మాకు ఓపిక లేదు, ఇంకా ఓపిక నశించింది. పేదలకు న్యాయం జరగాలి. ఈ ల్యాండ్ గ్రాబింగ్ నాడే ఆపేస్తాము. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని, భూ హక్కు చట్టాన్ని సవరిస్తాం. మళ్ళీ ఇంకోసారి చాలా బాధతో పాల సుబ్బారావు గారి కుటుంబాన్ని మేము ఆదుకుంటాం. పగాడ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్తే.
ఈరోజు ఆంధ్రదేశం మొత్తం కూడా ముఖ్యంగా లక్షలాది మంది చేనేత ప్రజల ఆగ్రహంతో కూడినటువంటి పరిస్థితులు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. చాలా దుర్మార్గమైనటువంటి రాక్షస పాలన తుది దశలో ఈ జగన్మోహన్ రెడ్డి అరాచకత్వానికి పరాకాష్ఠగా కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మాధవరం ఈ గ్రామంలో నిన్న చోటు చేసుకున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలనకు గుర్తుగా చేనేత కుటుంబం బలైపోయింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పోకడలకి పరాకాష్ట. తాము సంపాదించుకున్నటువంటి 3 ఎకరాల 10 సెంట్ల స్థలాన్ని అన్యాయంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ల్యాండ్ టైటిల్ డీడ్ యాక్ట్ దొంగచాటుగా చివరి మంత్రివర్గంలో వీళ్ళు దాన్ని ప్రవేశపెట్టి ఆమోదించి ఇవాళ ఈ చేనేత కుటుంబం బలవడానికి కారణమయ్యారు. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులాలకు చెందినటువంటి సామాన్య ప్రజల ఆస్తులను దోసుకోవడానికి ఇది పక్కా ప్లాన్. రాబోయేటువంటి కాలంలో వీళ్ళు ఏం చేయబోతున్నారనే దానికి ఇది ఒక మచ్చు తునక. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ దుర్మార్గ పాలననే అంతమొందించేందుకు సంసిద్ధులైనటువంటి ఈ టైంలో కూడా, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన ఈ టైంలో కూడా ఈ దుర్మార్గుల ఆగడాలు ఆగలేదంటే ఎంత దారుణం. ఒకరి జోలికి వెళ్ళనటువంటి చేనేత కుటుంబాలు, ముఖ్యంగా పద్మశాలి సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ కుటుంబం ఎంత అన్యాయంగా బలైపోయిందంటే ఇవాళ గతంలో చూసాం మనం. బీసీ చేనేత కుటుంబానికి చెందినటువంటి పద్మశాలి కుటుంబానికి చెందినటువంటి నందం వెంకట సుబ్బయ్యని అన్యాయంగా దారుణంగా నడి రోడ్డు మీద నడికి చంపారు. బీసీ వర్గాల్లో చేనేత కులం మీద ఈ జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చేస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటాడు. కొద్ది రోజుల్లోనే చేనేత ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఎవరైతే మరి ఆ కొత్త మాధవరంలో నిన్న అన్యాయంగా బలైపోయినటువంటి మా చేనేత బిడ్డలు పాల సుబ్బారావు, అలాగే పద్మావతి గారు, అలాగే వాళ్ళ తనయ్య వినయ, ఈ ముగ్గురికి కూడా తెలుగుదేశం పార్టీ నివాళులర్పిస్తూ ఉంది. వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ చేనేత విభాగం కూడా అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం. మరి ఇటువంటి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ మరి రేపు ఏదైనా సరే మళ్ళీ ఒక చర్య లాంటిది జరిగితే ప్రత్యక్ష ఆందోళనకి పూనుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. 2019 ప్రభుత్వం సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలని టార్గెట్ చేస్తూ, మరి ముఖ్యంగా చేనేత సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తూ గతంలో కూడా చూస్తే నందం సుబ్బయ్యని కానివ్వండి, అలాగే ఒక గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి బిడ్డ వాళ్ళ
అక్కను వేధిస్తున్నాడు అనేటువంటి కారణంగా అమర్నాథ్ గౌడ్ని మరి పెట్రోల్ పోసి దారుణంగా చంపడం కానివ్వండి, కేవలం బీసీలను టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పైశాచిక అరాచకాలను ప్రజలు త్వరలో బుద్ధి చెప్పే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. మరి ఏదైతే ఒంటిమిట్ట మాధవరంలో సుబ్బారావు గారు వారి తండ్రి నుంచి వచ్చినటువంటి పొలంని ఆయన ఆర్థిక అవసరాల కోసం అమ్ముకోవడానికి, మరి తన బిడ్డ చదువుల కోసం మరి ఆ పొలాన్ని అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ పొలాన్ని అమ్మనివ్వకుండా మరి వైసీపీ గూండాలు జగన్మోహన్ రెడ్డి గారి అండ చూసుకొని ఆ నియోజకవర్గంలో చేనేతల కుటుంబం పైన ఆ ల్యాండ్ యాక్ట్ కింద తీసుకొచ్చినటువంటి భూమి రికార్డులన్నీ కూడా చేంజ్ చేసి మార్చి వారు కబ్జా చేసి మరి వాళ్ళు కుటుంబం అంతా కూడా ఆత్మహత్యకి పాల్పడటానికి కారణమయ్యారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలుగా తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. ఏదైతే వారు ఆత్మహత్య చేసుకోవడానికి కారకులైన వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలి, ఖచ్చితంగా ఆ కుటుంబాలని ఆదుకోవాలని చెప్పని తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది దురదృష్టం. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాల మీద దమనకాండ సాగిస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019లో ఏదైతే అధికారంలోకి వచ్చాడో ఆ రోజు నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రంలో తన రౌడీజాన్ని ఉపయోగిస్తూ, అదేవిధంగా కింద స్థాయిగా ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా రాజకీయ ఓనమాలు దిద్దుకోకుండా ఆంధ్రప్రదేశ్ని అల్లకల్లోలంగా తయారు చేసి ఈరోజు పద్మశాలి కుటుంబం ఏదైతే కడప జిల్లాలో మరి 3 ఎకరాల 10 సెంట్ల భూమిని అధికార మదంతో మరి ఈ వైసీపీ గుండాలు మరి ఆ రికార్డులే తారుమారు చేసి భూ కబ్జాకి పాల్పడి మరి ఈరోజు బడుగు బలహీన వర్గాల మీద స్వారీ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు. మా అధినాయకుడు అన్నీ లెక్కగడుతున్నాడు కనుక ఏదైతే ఈ ఆత్మహత్యకు మరి దారి తీసినటువంటి అధికారులతో సైతం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వరకు కూడా నేరస్తులుగా మా పార్టీ భావిస్తూ ఉన్నది. కనుక వారికి మరి తెలుగుదేశం పార్టీ నివాళి అర్పిస్తూ ఆ కుటుంబం ఏదైతే అల్లకల్లోలంలో ఆత్మహత్యలకు పాల్పడిందో కనుక న్యాయ విచారణ జరిపి అధికారులు సైతం మరి ఉన్నటువంటి ప్రభుత్వం వరకు కూడా శిక్ష గావించబడతారు. కనుక ఈ 2024లో బీసీ సోదరులందరూ అదేవిధంగా బడుగు బలహీన వర్గాలందరూ కూడా చంద్రబాబు నాయుడికి అండగా ఉండి, అదేవిధంగా జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీగా ఒక కూటమి ఏర్పడి ఆంధ్ర రాష్ట్రంలో ఈ అరాచక రాజకీయాన్ని మరి అంతమొందించాలని చెప్పనని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులందరికీ అదేవిధంగా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా కోరుకుంటూ ఆ కుటుంబానికి నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఈ సంఘటన బేసిక్లీ టోటల్గా మరి ఇటువంటివి ఎక్కడెక్కడ జరిగినాయి అనేది ఒకటి ఆరా తీయడం, ఒకటి అక్కడున్న సిట్యువేషన్ బట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవడము, లా అండ్ ఆర్డర్ సిట్యువేషన్కి వచ్చేసరికి అది
ఎవరు వాళ్ళ తరఫున మాట్లాడడానికి ట్రై చేసిన పోలీస్ యంత్రాంగము, రెవెన్యూ యంత్రాంగము వీళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి దాన్ని బూటు కింద తొక్కి అణచివేయడానికి అక్కడ లోకల్గా ట్రై చేస్తారు. ఈ మొత్తము చర్య జరిగిందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న లోకల్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చొరవతోనే ఇది జరిగింది. ప్లస్ ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి కనీసం ఒక వాయిస్ ఇచ్చి వాళ్ళకి సానుభూతి చేయాలని చెప్పినా దాన్ని లా అండ్ ఆర్డర్గా పరిగణించి దాన్ని మళ్ళీ వాళ్ళని అణిచివేస్తారు అక్కడ. ఇది చాలా చాలా అన్యాయము. ఈ ప్రభుత్వం ఇదే విధంగా పనిచేస్తూ వచ్చింది. కానీ ప్రజలు ఇంకా ఊరుకోరు. ప్రజలు బయటకు వస్తారు, రోడ్డు మీదకి వస్తారు, వాళ్ళు వాయిస్ వినిపిస్తారు, వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి చెప్తారు. ప్రభుత్వము, ఎలక్షన్ కమిషను దీన్ని నోటీస్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్స్ పెరుగుతున్నాయి అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి అని భయపడుతున్నట్టు వైసీపీ పార్టీ భయపడుతున్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు భయపడుతున్నారు, దేనికి భయపడుతున్నారు? ప్రజాస్వామ్యంలోనే కదా మనం ఉన్నది. ప్రజాస్వామ్యంలో దిగి మనం ప్రజల కోసం ప్రజల దగ్గర పోయి దండం పెట్టి మన పథకాలు చెప్పి ఓట్ల కోసమే కదా మనం అడిగేది. సో మీ పథకాలు బాలేవు, మీ చేసిన పథకాలన్నీ ఫెయిల్ అయ్యాయి, అసలు మీరు ప్రామిసులు చేస్తూ వచ్చారు కానీ ఏ ప్రామిసు ఫుల్ఫిల్ చేయలేదు అని మీకు తెలుసు. ఆత్మవిమర్శన చేసుకోండి. అన్ని రకాలుగా వైసీపీ పార్టీ ఓడిపోతూ ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రజలు కోరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో ఇప్పుడు వస్తుంది ప్రభుత్వానికి. ప్రభుత్వంలో ఇప్పుడు ప్రజలకి న్యాయం జరుగుతుంది. ఎన్ని రోజులు జరిగిన అరాకాష్టాలన్నీ ఒక సైడ్ తీసేస్తే ఇప్పుడు ప్రగతి అంటే ఏంటి, నిజమైన ప్రగతి ఏంటని మనం చూడబోతున్నాం. ఆ భయంతోనే వైసీపీ కార్యకర్తలు, వైసీపీ లీడర్లు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయబోతున్నారు. దాన్ని మేము ఊరుకోము. ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ నోటీస్కి తీసుకెళ్తూ ఉంటాం.